వెనక ఉగ్రవాదులు లేకపోతే ఇంతటి దుశ్చర్యకు ఎందుకు పాల్పడతారు? టీసీఎస్లో జరిగినటువంటి ఉదంతం మీ అందరూ వినే ఉంటారు. దీని వెనక విదేశీ లింకులు ఉన్నాయి, విదేశీ ఉగ్రవాదుల హస్తం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టీసీఎస్లో ఉద్యోగస్తులను వేధిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల ఉదంతం మనందరం విన్నాం. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి హిందూ మహిళల్ని టార్గెట్ చేసి మతం మార్చి వారిని లైంగికంగా వేధించి వీలైతే అత్యాచారం చేస్తున్నారు. ఆఫీస్లో జరిగేది ఆఫీస్లో చేస్తున్నారు, ఆఫీస్ అయిపోయిన తర్వాత బయట చేసేవి బయట చేస్తున్నారు. 6గురిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు విచారణలో తేల్చినటువంటి అంశాలు ఏంటంటే, ఈ 6గురికి విదేశీ ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయి. విదేశీ ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయి అంటే వాళ్ళు ఏ మేరకు ఈ ఉగ్రవాదాన్ని, లవ్ జిహాద్ని ప్రేరేపించాలని ప్రయత్నం చేస్తున్నారు. పైగా మనం హెచ్ఆర్ నిదా ఖాన్ అని అనుకుంటున్నాం కదా, ఆమె ఒక ప్రమోటర్ అంట, అంటే అసోసియేట్ ప్రమోటర్ అట. ఆమె హెచ్ఆర్ కాదు అనే విషయం కొన్ని వార్తా కథనాలు హెచ్ఆర్ అని రాశారు. కాకపోతే ఆమె హెచ్ఆర్ కాదు, అసోసియేట్ ప్రమోటర్ అట. హెచ్ఆర్ విభాగానికి సంబంధం లేనటువంటి ఉద్యోగం ఆమెది. ఆమె తమ్ముడు డానిష్, అతను ఓ అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి లైంగికంగా వాడుకున్నాడు. అతనికి పెళ్ళైందనే విషయం బయటికి రావడంతో ఆ అమ్మాయిని మలేషియాలో ఉద్యోగం ఇస్తానని చెప్పి మభ్యపెట్టారు. అలానే ఇంకో అతను ఉన్నాడు, తౌఫీ అంట అతని పేరు. అతను కూడా ఒక అమ్మాయిని అలానే లైంగికంగా వాడుకొని మోసం చేశారు. వీళ్ళంతా కూడా ఈ అమ్మాయిల్ని మలేషియా పంపించి ఇమ్రాన్ అనే వ్యక్తి దగ్గర పని చేయాలి అని చెప్పి ప్రేరేపిస్తూ ఉన్నారు. వాళ్ళ ఫోనుల్లో ఇస్లాం మతానికి సంబంధించినటువంటి యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేశారు. ఎఫ్బీలో, ఇన్స్టాలో ఈ విదేశీ లింకులతో ఫ్రెండ్షిప్ చేసే విధంగా వాళ్ళతో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టడం, వాళ్ళకి ఫ్రెండ్స్ లా ఉండడం చేయిస్తారు. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ గ్రూప్ అంతా కలిసి ఒక దళిత అమ్మాయిని మతం మార్చి మలేషియా పంపించాలనే ప్రయత్నం చేశారు. ఇది ఈ కథలో అతిపెద్ద నేరం. ఆ దళిత అమ్మాయే ప్రత్యక్షంగా సాక్ష్యం చెప్పడం, వీళ్ళు విచారణలో కూడా అదే అంశాన్ని చెప్పడంతో ఈ కేసు మరికాస్త తీవ్రతరమైంది. అసలు ఈ నిదా ఖాన్కి బెయిల్ ఇవ్వకపోవడానికి కారణం కూడా అదే. క్రైమ్ చాలా పెద్దది కావడం, మతానికి సంబంధించిన అంశం కావడం, లవ్ జిహాద్ అనే అంశం ఉండడం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉండడం, ఇలాంటి అనేక అంశాలు ఈ కేసుని మరికాస్త తీవ్రతరం చేశాయి. నేను ప్రెగ్నెంట్ అండి, నాకు బెయిల్ ఇవ్వండి అని నిదా ఖాన్ తరపు లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది. ప్రస్తుతం నిదా ఖాన్ పరారీలోనే ఉన్నారు, ఆమె ఇంకా దొరకలేదు. ఈ విచారణలో ఈ నిందితులు చెప్పినటువంటి అంశాలు ఇవి. ఒక దళిత అమ్మాయిని టార్గెట్ చేశారు. చూసారా ఎంత ప్లాన్డ్గా ఉన్నారు వీళ్ళు. చాలా మంది సో కాల్డ్ పీపుల్ ఎఫ్బీలో, యూట్యూబ్లో, ఇన్స్టాలో వీడియోలు చేస్తూ ఉన్నారు. అసలు టీసీఎస్ ఉదంతం జిహాదీలకు సంబంధించింది కాదంట, ఉగ్రవాదులతో లింకులే లేవంట. మరి ఉగ్రవాదులతో లింకులే లేవని మీరే అంత క్లియర్గా చెప్తున్నప్పుడు వెళ్ళి పోలీసుల దగ్గర చెప్పొచ్చుగా, సార్ ఈ 6గురికి ఏం సంబంధం లేదు సార్, ఎందుకు పట్టుకున్నారు సార్, వాళ్ళని వదిలేండి, వాళ్ళకి ఉగ్రవాదులతో సంబంధం లేదు. మీరెవరా వాళ్ళకి ఉగ్రవాదులతో సంబంధం లేదని చెప్పడానికి? పోలీసులు తెలుస్తారు, న్యాయస్థానాలు తెలుస్తాయి, వాడు నిజంగా మంచివాడైతే వదిలేస్తాయి. మీరెందుకు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు? ఒక మచ్చబడింది అంటే, ఆరోపణ ఎదుర్కొంటున్నాడు అంటే న్యాయస్థానాలకు వదిలేండి ఆ అంశాన్ని. మీరెందుకు డిసైడ్ చేస్తున్నారు? నిన్నటి వరకు కూడా ఊదర కొట్టారు, ఇప్పుడు కొట్టండి. వాళ్ళు మంచివాళ్ళు, మచ్చలేని మనుషులు, మానవత్వం ఉన్న మనుషులు, నిప్పులాంటి మనుషులు అని వాళ్ళు చేయండి వీడియోలు. ఆ విచారణలో వాళ్లే చెప్పారు. ఆ విచారణలో వాళ్ళ మొబైల్ చూస్తే అర్థమవుతుంది, పోలీసులు చేసిన ఎంక్వైరీలు తెలిసింది. న్యాయస్థానాలను, పోలీసు వ్యవస్థ ఏమన్నా చేతులు కట్టుకొని కూర్చున్నారా? 40 రోజుల పాటు స్టింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను బయటికి లాగారు. 7గురు లేడీ కానిస్టేబుల్స్ రిస్క్ చేశారు టీసీఎస్ సంస్థలో. వీటన్నిటిని వదిలేసి అబ్బాయి ఏం లేదండి అక్కడ, ఇదేమి మతానికి సంబంధించిన విషయం కాదు, ఉగ్రవాదులకు సంబంధించిన విషయం కాదని ఒకడు వీడియోలు చేస్తున్నాడు. కాస్తానే సిగ్గుండాలి అలా మాట్లాడడానికి. ఏమీ లేని దానికి 40 రోజులు స్టింగ్ ఆపరేషన్ చేస్తారా? వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత విదేశీలతో లింకులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. బుద్ధుండాలి కదా ఇలాంటి ప్రచారాలు చేయడానికి, బయటికి ఏమీ లేదని చెప్పడానికి. 8 మంది మహిళలు ఇప్పటికే బయటకు వచ్చి కంప్లైంట్లు ఇచ్చారు, మగాళ్ళు కూడా బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. అవన్నీ చెప్పండి బయట ప్రజలకి, మీకున్నటువంటి ప్లాట్ఫామ్స్ ద్వారా. వీలైతే అలాంటి సమాజ సేవ చేయండి. మరొక కంపెనీలో కొంతమంది ఉద్యోగస్తులు ఈ లవ్ జిహాద్కి బలైపోకుండా ఉంటారు. అంతేగాని మీ మతం కోసం, మీరు నమ్ముతున్నటువంటి భగవంతుడి కోసం వేరే అమాయకులను బలి చేయొద్దండి దయచేసి. నేను చూశాను సోషల్ మీడియాలో, వాళ్ళ పేర్లు నేను చెప్పలే కానీ బుద్ధి లేని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా పబ్లిక్గా సిగ్గు లేకుండా కెమెరా ముందుకు వచ్చి టీసీఎస్లో జరిగింది లవ్ జిహాద్ కాదండి, మతంతో సంబంధం లేదండి అని చెప్తా ఉన్నారు. మతంతో సంబంధం లేని వాళ్ళకే విదేశీ ఉగ్రవాదులతో లింకులు ఎందుకు ఉన్నాయి రాబాయ్? దీనికి సమాధానం చెప్పండి. వాళ్ళకి మతంతో సంబంధం లేదు సార్, వాళ్ళు మానవత్వం ఉన్న వ్యక్తులే, మంచోళ్లే, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు. మరి విదేశీలతో లింకులు ఎందుకు ఉన్నాయి? మలేషియాలో ఉన్న వాళ్ళ దగ్గర పనిచేయాలని ఈ మహిళలను ఎందుకు పంపిస్తున్నారు? పంపించే ప్రయత్నం ఎందుకు జరిగింది? దళిత మహిళ ఎందుకు మతం మార్చే ప్రయత్నం చేశారు? ఆమె పేరు మార్చుకోవాలని ఎందుకు ఆమెను బలవంతం పెట్టారు? ఇలాంటి అంశాలకు కూడా సమాధానం చెప్పండి. ప్రజలను పిచ్చోళ్ళ చేయడం కాదు. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఫాలోవర్స్ మీరు చెప్పిందే నిజం అనుకుంటారు. జరుగుతున్న విషయం జరిగినట్టుగా నిజంగా ఓపెన్గా ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అరే ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు కాదు, మేమేం తప్పు పట్టట్లా, కానీ ఉగ్రవాదంలో ఉన్న వాళ్ళందరూ ముస్లిమ్సే. ఇప్పుడు ఈ టీసీఎస్ కేసులో ఉన్న వాళ్ళంతా ముస్లిమ్సే. అలా అని బయట మంచి ముస్లిమ్స్ని ఎవడని తప్పు పడతాడా?
లేదే, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది, సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. దేనికి రాబాయి ఉపయోగం ఏం దానివల్ల? ఒక్కసారి దయచేసి నిజం అనేది గ్రహించండి ప్రజలు కూడా. ఆ టీసీఎస్లో జరిగింది లవ్ జిహాదే, మతానికి సంబంధించినటువంటి అంశమే. మతం మార్చుకోమని బలవంతం పెట్టారు ఆ దుర్మార్గులు. అమ్మాయిలపై అత్యాచారానికి తెగబడ్డారు. వీళ్ళు ఎంత డబ్బు తీసుకుని ఉంటే ఉగ్రవాద సంస్థల నుంచి అదే ఉద్యోగంగా పెట్టుకుంటారు. ఉద్యోగం మానేశారు, ఇక టీసీఎస్లో ఉద్యోగం చేయడానికే వస్తున్నారు. కానీ పొద్దున వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వాళ్ళు చేసేది ఉద్యోగం కాదు, ఉగ్రవాదం, లవ్ జిహాద్. వాళ్ళు విచారణలో వాళ్ళే నేరుగా చెప్తా ఉన్నారు. అరే మొన్న విజయవాడలో పట్టుబడినటువంటి నిందితులు కూడా మేము ఇక్కడ ఉగ్రవాదంలోకి అడాప్ట్ చేసుకున్నామండి కుర్రాళ్ళని చెప్పి విచారణలో చెప్తా ఉన్నారు. ఆ 35-36 సంవత్సరాల మహిళ సయ్యద్ బేగం, ఆమె హైదరాబాద్లో దొరికింది. ఆమె చెప్పే అంశాలు కూడా అవే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. ఆ విషయాన్ని అర్థమయ్యేటట్టు ప్రజలకు చెప్పండి. తప్పుదారి పట్టించొద్దండి దయచేసి. టీసీఎస్లో జరిగింది ఖచ్చితంగా లవ్ జిహాదే, మతోన్మాదమే. అది దానికి సంబంధించినటువంటి అంశం మీరందరూ, నేను చెప్పింది మీరు నమ్మకపోతే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. విచారణలో ఆ నిందితులు ఏం చెప్పారు, వాళ్ళకి ఉగ్రవాదులతో లింకులునే లేవా, విదేశీ హస్తం ఉందా లేదా వీళ్ళ వెనక, అమ్మాయిలను ట్రాప్ చేసి మలేషియా పంపించాలని ప్రయత్నాలు చేస్తున్నారా లేదా, అమ్మాయిలను మతం మారాలని, బుర్కా ధరించాలని, హిజాబ్ ధరించాలని బలవంత పెడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్న తర్వాతే నా వీడియో కామెంట్ చేయండి. ఫస్ట్ నా వీడియో చూసిన వ్యక్తులు ఈ ఇన్ఫర్మేషన్ మరో చోట సెర్చ్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పింది గుడ్డిగా నమ్మమని మీ అందరినీ బలవంత పెట్టను. మీరు కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే దీని గురించి కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోకి లైక్ చేయండి. చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.